భారతీయ సినిమా సత్తా చాటడంలో మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. ఒకప్పుడు రజనీకాంత్, నిన్న మొన్నటి ఎన్టీఆర్, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అవును, ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన పుష్ప 2 ఇప్పుడు జపాన్ గడ్డపై రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు, సముద్రాలు దాటిన జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా టాప్ 10 లిస్ట్ లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్కడి ప్రేక్షకులు మన పుష్పరాజ్ మేనరిజం కి, ఆ స్వాగ్ కి ఫిదా అయిపోతున్నారు. అసలు జపాన్ లో ఈ సినిమా ఎందుకింతలా ఆడుతుంది? అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా జపానీస్ భాషలో డైలాగులు పేలుతుంటే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. నా గ్యాంగ్ లో కలిపేసుకుంటా అంటూ బన్నీ చేసిన మ్యాజిక్ జపాన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది. గత ఏడాది డిసెంబర్లో విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ లో కూడా అదే స్థాయి ఊపును కొనసాగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఒక ప్రాంతీయ కథతో మొదలై ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క అల్లు అర్జున్ కే సాధ్యమైనట్టుగా సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ముఖ్యంగా మన దేశంలోని హిందీ బెల్ట్ లో ఈ సినిమా ఏకంగా 800 కోట్ల క్లబ్ లో చేరింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో హిందీలో 800 కోట్లు వసూలు చేసిన ఏకైక భారతీయ చిత్రంగా పుష్ప 2 రికార్డుకెక్కింది. బాహుబలి, కేజీఎఫ్, దంగల్ వంటి సినిమాలకు కూడా సాధ్యం కాని ఈ అరుదైన ఫీట్ ను బన్నీ సాధించి చూపించాడు. అలాగే 105 మిలియన్స్ జపాన్ కరెన్సీలో కూడా కలెక్ట్ చేసింది. అంటే 6 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. అందుకే ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో టాప్ మూవీగా నిలుస్తోంది. అంతటితో అయిపోలేదు, పిక్చర్ ఇంకా బాకీ ఉంది. సినిమా చివర్లో మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని అధికారికంగా ప్రకటించడంతో పార్ట్ 3 కోసం జపాన్ అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసేసుకుంటున్నారు. జపాన్ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ ర్యాంపేజ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో అక్కడ మరిన్ని రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తానికి పుష్పరాజ్ వేట జపాన్ దాకా సాగింది మరి.